భారతదేశంలో ఒకే రాయితో తయారైన నంది విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఇది లేపాక్షి ఆలయంలో 27 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో ఒక స్తంభం భూమిని తాకదు. దీనినే హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా పిలుస్తారు. ఇది శిల్పకళ అద్భుతం. ఇది 16వ శతాబ్దంలో నిర్మించబడినది. విజయనగర రాజుల శిల్పకళకి ఉత్తమ నిదర్శనం. ఈ ఆలయంలో పెద్ద పరిమాణంలో శివుడు పాదం ఉంది. దాని పక్కన ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న గోడలపై చిత్రాలు భారతదేశంలోనే అతిపెద్ద మోరల్ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. అసలు ఈ ఆలయానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? రామాయణంలో గాయాలతో పడి ఉన్న జటాయి పక్షిని రాముడు లేపాక్షి అనడంతో ఈ పేరు వచ్చింది. ఈ ఆలయంలో గర్భగుడిలో శివుడు కోపంతో స్వరూపించిన వీరభద్రుడు విగ్రహం విశేషమైనది. ఈ ఆలయం 4 దిక్కుల్లో దేవత విగ్రహాలు ఉంటాయి. వాటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది అనంతపురం జిల్లాలో ఉన్నప్పటికీ తెలంగాణ వాసులకి చాలా ఆత్మాధిక బంధం ఉంటుంది. మీకు ఈ సమాచారంలో ఆశ్చర్యంగా అనిపించిన పాయింట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.